వెల్కమ్ టు గ్రేస్ కలెక్షన్. హాయ్ అందరికీ. ఉప్మా చేసుకునే విధానం చూద్దాం ఈరోజు. ఉప్మా చేసుకోవడానికి ముందుగా గ్యాస్ అంటించుకొని గంజు పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ పోసుకొని జీలకర్ర అది వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి. అందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఆ కరివేపాకు వేసుకోవాలి. అవి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అందులోకి పల్లీలు వేసుకోవాలి. మంచిగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేయించుకోవాలి. దాంట్లోకి అల్లం పేస్ట్ వేసుకోవాలి తగినంత. ఒక కప్పు రవ్వకి 4 కప్పులు వాటర్ పోసుకోవాలి. దాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అది ఇలా పొంగు వచ్చే వరకు చూడాలి. ఇలా పొంగు వచ్చాక ఇలా వాటర్ ఇలా పొంగు వచ్చేటప్పుడు మనం రవ్వని కొంచెం కొంచెం పోస్తూ ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపితేనే ఉండలు లేకుండా మంచిగా అవుతుందండి. లేదంటే ఉండలు ఉండలు కడుతుంది, అంత గడ్డలు గడ్డలు అవుతుంది ఉప్మా అనేది. ఇలా మంచిగా కలుపుతూ ఉంటేనే అది మంచిగా అవుతుందండి ఉప్మా అనేది. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా కలుపుకోవాలి పోస్తూ. ఇలా అయ్యే వరకు కలుపుకుంటూనే ఉండాలి. సిమ్లో పెట్టుకొని చేయాలి ప్రాసెస్ అంతా. ఇంతే అండి, వేడి వేడి ఉప్మా రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.